మరి మా మాల పిల్ల ఉండి పెడితే ఎట్లా తింటావు అని ఎట్లా అడుగుతారా మీకనే ఎథిక్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గాయకుడు ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చిండే కదా, జగ్జీవరావు మీద థూ అని ఉంచుకుంటా పాట పాడమను. దళిత బంధు తీసుకున్నటువంటి మాదిగల మీద థూ అని ఉంచుకుంటా పాట పాడమని. 80% కార్పొరేషన్ నిధులు తిన్న మాదిగల మీద థూ అని ఉంచుకుంటా పాట రాయమని. 80% గురుకులాల్లో అడ్మిషన్ తీసుకున్న మాదిగల మీద థూ అని పాట పాడమనండి. కృష్ణ మాదిగ చేసేది తిరిగి మళ్ళా కొలికి రాదు. కృష్ణ మాదిగ వర్గీకరణనే జరగదు. మన స్టేట్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి కూడా జారీ చేస్తానని చెప్పింది కదా అసెంబ్లీ సాక్షిగా. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి ఇంకా 10 జన్మలు ఎత్తినా అది వర్గీకరణ జరగదు. వాళ్ళు సావు డప్పే కొట్టాలా, కానీ మా సావు డప్పు కాదు, వాళ్ళ సావు డప్పు కొట్టబోతున్నారు. సుప్రీంకోర్టులో ఏమన్నాడంటే, సామాజిక వెనుకబాటుతనాన్ని సూచించే గణాంకాలు సేకరించిన తర్వాత మాత్రమే చేయాలని అన్నది. అవును, ఎంపిరికల్ డాటా తీసుకోవాలి. ఓకే, ఎంపిరికల్ డాటా తీసుకోవడానికి కులమానం. మెకానికల్ గా మాట్లాడుతుంటే చాలా మంది మాదిగల కంటే మాలలు సామాజికంగా, విద్యల ఉద్యోగ రంగం వల్ల చాలా ముందు ఉన్నారు. ఈవెన్ వాళ్ళు పొలిటికల్ గా కూడా ముందున్నారు. మీ సహచర నాయకుడు రేంజల రాజేష్ అన్నతో కూడా ఇంటర్వ్యూ చేసిన, ఆయనతో మాట్లాడినా, అన్నా మాదిగలు ఎక్కువ అంటే నన్ను కామెంట్స్ లో వేసుకుంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటే బరాబర్ మాదిగలు ఎక్కువ. మహర్లు ఎంత ఉన్నారు? సుమారుగా 8,000 ఉన్నారు. దాన్ని సపరేట్ గా గణించారు. మాల జంగమోళ్ళు ఎంత ఉన్నారు? దాన్ని సపరేట్ గా గణించారు. మాల సాలేస్ ఎంత మంది ఉన్నారు? దాన్ని సపరేట్ గా గణించారు. మాల బ్యాగర్ ఎంత మంది ఉన్నారు? దాన్ని సపరేట్ గా గణించారు. నేతకాన్ ఎంత ఉన్నారు? దాన్ని సపరేట్ గా గణించారు. ఇంకా మన్నెపల్లి ఎంత ఉన్నారు? దాన్ని సపరేట్ గా గణించారు. ఇవన్నీ సపరేట్ చూపించి కేవలం మాలను చూపించి మాలలు తక్కువ ఉన్నారనే ఒక భ్రమను కల్పించాడు ఈ మోసపూరిత మోసగాడు మందయ్య. కానీ ఒక జర్నలిస్ట్ గా నేను ఒక న్యూస్ పత్రిక చదివినా, మాదిగల ఉపకులాలు అనుబంధ కులాలు, మాలల అనుబంధ కులాలు, వీటి జనాభా ప్రకారమే నేను చదివినా 100% మాదిగలే ఎక్కువ అనేది నేను ఒకటి చదివిన. రాంగ్ ఇన్ఫర్మేషన్. 3 ఎకరాల భూమిలో 80% మాదిగలే తీసుకున్నారు. ఇక దళిత బంధు పేరిట వచ్చిన 10 లక్షలు తీసుకున్నది ఎవరు? ఎవడు దోచుక తిన్నాడు? ఓకే, మాదిగలే. పాట మాట్లాడడానికి ఇది మాంసపు ముద్ద పంచాయతీ కాదు, వాటాలు వేయడానికి ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ప్రక్రియ. రిజర్వేషన్స్ కు పాలసీస్ ఉన్నాయి, గ్రూప్ పాలసీ ఉంది, ఇండివిజువల్ పాలసీ ఉంది, ల్యాండ్ పాలసీ ఉంది, స్కాలర్షిప్ పాలసీ ఉంది. గ్రూప్ పాలసీ అనేది 1262 కులాలు ఉమ్మడిగా అనుభవించేది. అంటే ఇప్పుడు మీ దృష్టిలో మాదిగలు ఎక్కువ తిన్నారు ఇంతవరకు, అన్ని విధాలుగా వాళ్ళు లాభం పొందారు కాబట్టి ఇప్పుడు ఈ రిజర్వేషన్ ప్రక్రియ కూడా వర్గీకరణ జరిగితే ఇంకా ఎక్కువ లబ్ధి పొందుతారని ఒక పాలసీ. అంటే మాలలకు అన్యాయం జరుగుతుంది, మాలలు ఇంకా ఎక్కువ న్యాయం అన్యాయం కానే కాదు. చట్టరీత్యా ఇది జరగదు, రాజ్యాంగ రీత్యా ఇది జరగదు. ఓకే, చట్టరీత్యా జరగనప్పుడు, రాజ్యాంగ రీత్యా జరగనప్పుడు, రాజ్యాంగానికి వ్యతిరేకమైనప్పుడు, చట్టానికి వ్యతిరేకమైనప్పుడు అది దేశద్రోహం కింద వస్తుంది. నిజంగా ఈ మాల జాతి మీద ఎంత ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు గుర్తురాలే? వాళ్ళు పైకి వస్తేనే కష్టపడి వచ్చినట్టు, మందకృష్ణ వస్తేనే దొబ్బి తిని వచ్చినట్టు. కృష్ణ మాదిగ ఎట్లా సంపాదించిండు? బెంగళూరులో హోటల్ ఏడుకెళ్ళి వచ్చింది. హైదరాబాద్ సభ పెట్టడానికి మోడీ ఎంత ఇచ్చిండు? జగ్జీవరావు భాషలో కృష్ణ మాదిగ పిరికి పంద, మతం మారిన ద్రోహి. అదే మందకృష్ణ మాదిగ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పినట్టేనా, మా పట్ల మాలలకు చిన్న చూపు ఉంటుంది, అసలు మా పట్ల ఒక వివక్ష ఉంటుంది, మా పిల్లల్ని వాళ్ళు చేసుకుంటారా క్వశ్చన్ రైజ్ చేసినాను. నోరు పుట్టే అబద్ధాలు, కంపు నోరు అది. ఆయన పిల్ల కూడా, ఆయన భార్య కూడా ఎగ్జాక్ట్ అదే అదేనా. ఆయన అదే అంటుడు, నేను 7th క్లాస్ నాకు చదువు లేదు కాబట్టి నేను ఒక సన్నాసిని. ఆయన భాషలో నీ చదువు లేదు అంటే నాకు పెద్ద తెలియదు కాబట్టి ఏదో ఒకటి అయిపోయింది. కనీసం మానవ విలువలు ఉంటే సరేనా, కులాన్ని ద్వేషించే పాట పాడడు, ఒక మనిషి అయితే పాడడు, మానవ నీతి ఉంటే పాడడు. అయితే ఇప్పుడు అన్న మీరు చెప్పేది మొత్తం నాయకులకు
పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్స్గా నా క్వశ్చన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉండే మాదిగ సమాజానికి మీరు ఒక వివరణ ఇవ్వాలన్నా. అదేంటంటే జనాభా దామాషా ప్రకారం ఆర్టికల్ 41 ఏంటంటే మాకు రావాల్సిన వాటా మాకు కావాలి. ఈ 15%లో మేమైతే అందరం కలిసి ఉండలేకపోతున్నాం, మేము హ్యాపీగా విడిపోతాం అంటే మాలో ఎందుకు మాతో ఫైట్ చేస్తుర్రు. అయినా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇమీడియట్గా ఒకవేళ వర్గీకరణ జరిగితే మాల సామాజిక వర్గానికి జరిగే అన్యాయం ఏందన్న? ఈయన బ్రాహ్మణుడు చెప్పంగా వదిలేసిండు నాకు అన్న. వర్గీకరణ జరిగితే నష్టాలేంటి? ఈయన ఎంత సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్ అంటే బ్రాహ్మణుడు అయినప్పటికీ ఓకే బ్రాహ్మణుల మద్దతు నాకున్నదని కృష్ణ మాదిగా ఒక విషయం గక్కాడు, అబద్ధం గక్కాడు. ఇగో ఈ బ్రాహ్మణుడు 3 ఆర్టికల్ రాశారు. రే ఒకవేళ వర్గీకరణ చెప్తే రేపు కొట్టుకొని చేస్తారా మీరు, మీకు రావాల్సిన ఉమ్మడి హక్కులు దక్కవు. రెండవ విషయం, ఏది పోరాటం జరిగిన 30 సంవత్సరాల పోరాటం అంటున్నాం, మీ పోరాటం చట్టబద్ధంగా ఉంటే, మీ పోరాటం రాజ్యాంగబద్ధంగా ఉంటే 30 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? పడద్దు కదా, పడద్దు కదా. మీ పోరాటం రాజ్యాంగబద్ధంగా లేదు కాబట్టి 30 సంవత్సరాలు. అంటే ఇప్పుడు వర్గీకరణ అడుగుంటావా దిగంబర్ కామ్లే అనే వ్యక్తి? నేను అడ్డుకోవడం కాదు, రాజ్యాంగం అడ్డుకుంటది, ఖచ్చితంగా అడ్డుకుంటాం. అంటే అడ్డుకోనేమో అని మాదిగలు కూడా మీకు మించిన స్థాయిలో వాళ్ళు కూడా సవాల్ పెడుతున్నారు కదా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా, అంటే ఇప్పుడు మీరెంత చైతన్యం చేస్తారు ప్రజల్ని, వాళ్ళకి వాళ్ళే అంతకు మించి చైతన్యం కూడా ప్రజలకు మీ ఇంటర్వ్యూ ద్వారా ఒక మెసేజ్ ఇస్తున్నా. చెప్పనా? మాదిగ ప్రజలారా, అమాయకులారా, కృష్ణ మాదిగ మాయలో పడకండి, అతని భజన బ్యాచ్ మాయలో పడకండి. ఒకవేళ వర్గీకరణ చేసే కెపాసిటీ ఈ దేశ ప్రధానికి ఉంటే పార్లమెంట్లో సవరణ చేసుకోవాలి. ఓకే, మీ కులం మీటింగ్ వచ్చిండు, మీకు హామీ ఇచ్చిండు. ఇదే మోడీ గవర్నమెంట్ డేట్ 26 జూలై 2023 పార్లమెంట్లో జరిగిన చర్చ ఇది. ఓకే, పార్లమెంట్లో ఎవరు చెప్తున్నారు? ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, ఎవరైనా నారాయణ స్వామి ఏమంటున్నాడు? వర్గీకరణ చేయడం ఇప్పట్లో సాధ్యం కాదు. కారణం ఏంటంటే దేశంలోని కేవలం 7 రాష్ట్రాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి, మిగిలిన రాష్ట్రాలన్నీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి పార్లమెంట్ లో వర్గీకరణ చేయడం సాధ్యం కాదు అని ఎవడంటున్నాడు? మోడీ గవర్నమెంట్ లోని క్యాబినెట్ మినిస్టర్ అంటున్నాడు. మోడీ గవర్నమెంట్ లోని క్యాబినెట్ మినిస్టర్ అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు? 2023లో అంటున్నాడు. మోడీ ఎక్కడ వస్తున్నాడు? 2024లో వస్తున్నాడు. ఎక్కడ వస్తున్నాడు? కృష్ణ మాదిగ పెట్టిన విశ్వరూప సభలు వస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను సుప్రీంకోర్టు ద్వారా చేస్తా అని ఇండైరెక్ట్ గా నేను మీకు భరోసా ఇస్తా అంటున్నాడు. నీకు భరోసా ఇచ్చేది ఉంటే, మోడీకి ప్రేమ ఉంటే రాజ్యాంగబద్ధంగా చేస్తే ఇది జరిగేది కాదు. ఎందుకు అంటున్నానంటే కృష్ణ మాదిగ చేసేది తిరిగి మళ్ళా కొలికి రాదు. కృష్ణ మాదిగ వర్గీకరణనే జరగనీయడు. దిగంబర్ కామ్లే కాదు, కృష్ణ మాదిగానే జరగదు. ఇప్పుడు మన స్టేట్ విషయానికి వస్తాను, కారణం చెప్తా. మన స్టేట్ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి కూడా ఆర్డినెన్స్ జారీ చేసింది కదా, జారీ చేస్తానని చెప్పింది కదా రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ సాక్షిగా. రేవంత్ రెడ్డి కాదు, ఇక భాష వాడద్దు గాని, రేవంత్ రెడ్డి ఇంకా 10 జన్మలు ఎత్తినా అది వర్గీకరణ జరగదు అన్నా. కృష్ణ మాదిగా తాత ముత్తాతల దాకా వెళ్తున్నాడు, మా సావు డప్పు కొట్టుమంటున్నాడు, కొడతా అంటున్నాడు. మంచిదే, బతుకున్నప్పుడు సావు డప్పులు చూసి అదృష్టం కల్పించింది అనుకుంటాం. ఒక్క డప్పుని బేర్ చేయడం మాకు సాధ్యం కాదు. 1,00,000 మంది డప్పులు మాకు మా మీద మోగిస్తున్నాడు. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతురు కదా, 100% చేయాలా, 100% చేయాలా. వాళ్ళు సావు డప్పే కొట్టాలా. కానీ మా సావు డప్పు కాదు, వాళ్ళ సావు డప్పు కొట్టబోతున్నారు. కారణం చెప్తా. ఉషా మెహ్రా కమిషన్ ను ఎవరు రిజెక్ట్ చేసిండు? ఆర్టికల్ 338 క్లాస్ 9. ఎస్సీ కులాల విషయంలో కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఏ నిర్ణయం తీసుకునేది ఉన్నా జాతీయ ఎస్సీ కమిషన్ ను సంప్రదించిన తర్వాత మాత్రమే చేయాలి. నువ్వు ఉషా మెహ్రా కమిషన్ చేయమన్నది చెప్పినావు. ఉషా మెహ్రా కమిషన్ లాస్ట్ కి ఏమన్నదంటే 341 ను సవరణ చేసి 341 క్లాస్ 3లో చేర్చాలి అని అన్నప్పుడు నీకు ఇది చేసే అధికారం లేదు అని నీ కమిషన్ రిపోర్ట్ ను రద్దు చేస్తున్నా అని ఎస్సీ కమిషన్ చైర్మన్ బూటా సింగ్ గారు దీన్ని రద్దు చేశారు. సుప్రీంకోర్టు మొత్తం జడ్జిమెంట్ లో 338 క్లాస్ 9 గురించి ఎక్కడ చెప్పలేదు. రేవంత్ రెడ్డి పెట్టినటువంటి కమిషన్ ను
ఎస్సీ నేషనల్ కమిషన్ కు సంప్రదించకుండా పెట్టిండు. ఓకే, రేపు అది హైకోర్టులో నిలబడదు, కొట్టుడు పోతుంది. ఓకే, ఈయన వర్గీకరణ చేయడం ఏంటి? ఇక రెండో విషయం, రేవంత్ రెడ్డిని నమ్మినా సుప్రీంకోర్టు నమ్మినా ఏం జరుగుతుంది? ఇదే సుప్రీంకోర్టు రేపు ఆపుతుంది. ఓకే, సుప్రీంకోర్టులో ఏమన్నాడంటే సామాజిక వెనుకబాటుతనాన్ని సూచించే గణాంకాలు సేకరించిన తర్వాత మాత్రమే చేయాలని అన్నది. అవును, ఎంపిరికల్ డాటా తీసుకోవాలి. ఓకే, ఎంపిరికల్ డాటా తీసుకోవడానికి కొలమానాలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎట్లా కొలమానం తీసుకుంటారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎట్లా కొలమానం తీసుకుంటారు. ఓకే, రెండవది సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా జడ్పీటీసీలైనా లోకల్ బాడీలో ఎలక్ట్ అయ్యేటటువంటి లీడర్ల కులమానం ఎట్లా తీసుకుంటారు, ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క కులమానం ఎట్లా తీసుకుంటారు, కార్పొరేషన్ ద్వారా అత్యధికంగా నిధులు లబ్ధి పొందినటువంటి వాళ్ళ కులమానం ఎట్లా తీసుకుంటారు. ఇవన్నీ లిస్ట్ లేకుండా గుడ్డిగా రేవంత్ రెడ్డి చేస్తే రేపు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? అయితే నిజంగా ఒక గాసిప్ అవుతుందన్న మాది లోపల. ఇప్పుడు సైంటిఫిక్ అనే విషయం పక్క పెడతాను ఒక మాట. మెకానికల్ గా మాట్లాడుకుంటే చాలా మంది మాదిగల కంటే మాలలు సామాజికంగా విద్యల ఉద్యోగ రంగం వల్ల చాలా ముందు ఉన్నారు. ఈవెన్ వాళ్ళు పొలిటికల్ గా కూడా ముందున్నారు అనేది ఒక గాసిప్ ఉంది కదా సమాజంలో. గాసిప్ ఉంది. ఇది ఎవరు ప్రచారం చేశారు? కృష్ణమాదిగ. అవును. ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేశంలో ఉన్నటువంటి ఈ కులం అభివృద్ధి చెందింది, ఈ కులం వెనుకబడ్డదని రిపోర్ట్ ఇచ్చింది? ఏ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది? ఓకే, ఒక చదువు లేనటువంటి, సరే జనాభా దామాషా ప్రకారం అనుకున్నా కూడా మాలల కన్నా మాదే ఎక్కువ కదా తెలంగాణ రాష్ట్రంలో. ఎవరన్నారు అది? నేను అంటున్నా, అంటే నేను చదివిన ఒక న్యూస్ పత్రిక ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే, న్యూస్ పత్రిక కాదు, విషయం ఏంటంటే ఇప్పుడు నేనేమంటే మీ సహచర నా దగ్గర సెన్సస్ డాటా కూడా, మీ సహచర నాయకుడు రేంజల రాజేష్ అన్నతో కూడా ఇంటర్వ్యూ చేసిన. ఆయనతో నేను మాట్లాడినా, అలా మాదేలు ఎక్కువ అంటే నన్ను కామెంట్స్లో వేసుకుంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటే బరాబర్ మాదేలు ఎక్కువ, కాకపోతే సైంటిఫిక్ లేదు, సైంటిఫిక్ గా మన దగ్గర ఒక లిస్ట్ లేదు తమ్ముడు అని ఆయన చెప్పిండు. లిస్ట్ నా దగ్గర ఉంది. చెప్పండి అన్న, ఎవరు ఎక్కువ మాదేలు ఎక్కువ కదా? ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, మీకు సపోజ్ నేను లిస్ట్ లో ఒక పేజ్ తీసిన, ఇది మొత్తం 10 జిల్లాల డాటా నా దగ్గర. ఓకే, ఈ 10 జిల్లాల డాటాలో మీకు ఒకటే ఎగ్జాంపుల్ ఇస్తా. వాళ్ళు అబద్ధం అని చెప్పడానికి ఒక రీజన్ చెప్తా అంతే. మొత్తం చెప్పా. ఇది ఆదిలాబాద్ డాటా 1971ది. 1971 ఆదిలాబాద్ డాటాలో మాల కులం 66,396. ఓకే, రైట్. ఇక మిగిలిన ఇది మాల కులం, దీన్ని మీరు ప్రచారం చేసిండ్రు. మహర్లు ఎంత ఉన్నారు? సుమారు 8,000 ఉన్నారు. దాన్ని సపరేట్ గా గణించారు. మహర్లు మాలలే, రైట్. దాని తర్వాత మాల జంగమోళ్ళు ఎంత ఉన్నారు? దాన్ని సపరేట్ గా గణించారు. మాల సాలేస్ ఎంత మంది ఉన్నారు? దాన్ని సపరేట్ గా గణించారు. మాల బ్యాగర్ ఎంత మంది ఉన్నారు? దాన్ని సపరేట్ గా గణించారు. నేతకాన్ ఎంత ఉన్నారు? దాన్ని సపరేట్ గా గణించారు. అదే విధంగా మన్నెపల్లి ఎంత ఉన్నారు? దాన్ని సపరేట్ గా గణించారు. ఇవన్నీ సపరేట్ చూపించి కేవలం మాలను చూపించి మాలలు తక్కువ ఉన్నారనే ఒక భ్రమను కల్పించాడు ఈ మోసపూరిత మోసగాడు మందయేలియా. ఓకే, అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఆయన ఒకవేళ ప్రభావితం చేస్తే ఈ మాదిగ సామాజిక వర్గం కావచ్చు, కానీ ఒక జర్నలిస్ట్గా నేను ఒక న్యూస్ పత్రిక చదివినా, మాదిగల ఉపకులాలు అనుబంధ కులాలు, మాలల అనుబంధ కులాలు, వీటి జనాభా ప్రకారమే నేను చదివినా 100% మాదిగలే ఎక్కువ అనేది నేను ఒకటి చదివిన. రాంగ్ ఇన్ఫర్మేషన్. అథ్లెటిక్ గా నేను చెప్తున్నా, కంప్లీట్ రాంగ్ ఇన్ఫర్మేషన్. సరే, ఒకవేళ తక్కువ ఎక్కువ మంది అని పక్క పెడితే ఉషా మెహ్రా కమిషన్ ను నియమం చేయమని, అంటే 2024 వస్తాయన్న మనం నియమం చేయమని చెప్పింది కృష్ణమాదిగని, చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఉషా మెహ్రా కమిషన్ ఏం చెప్పింది? ఎవరు డెవలప్ అయిందని అన్నది? మాదిగలు డెవలప్ అయింది అన్నది. ఇప్పుడు నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. ఓకే, కార్పొరేషన్ నిధులు ఎన్ని కోట్లు రిలీజ్ అయినాయి, ఎన్ని కోట్లు వినియోగంలో వచ్చినాయి, దాంట్లో పొందిన వాళ్ళు ఎవరు? ఓకే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్ లో 80% బడ్జెట్ మాదిగల్ని యూజ్ చేసిండ్రు. ఓకే, రైట్. ఇక ఎస్సీలకు రావాల్సినటువంటి మిగిలిన పథకాల్లో 3 ఎకరాల భూమిలో 80% మాదిగలే తీసుకున్నారు. ఓకే, ఇక దళిత బంధు పేరిట వచ్చిన 10 లక్షలు 80% తీసుకున్నది ఎవరు? మాదిగలే. ఎవడు దొబ్బి తిన్నాడు? ఎవడు దోచుక తిన్నాడు? ఓకే, ఈ 80% భూమి తీసుకున్నటువంటి మాదిగ కులం మీద ఆ సింగర్ ను థూ అని ఊసుకుంటా పాట పాడమనండి. ఓకే,
ఇప్పుడు ఆల్రెడీ 80% దళిత బంధు తీసుకున్నటువంటి మాదిగల మీద థు అని ఉంచుకుంటా పాట పాడమనండి. 80% కార్పొరేషన్ నిధులు తిన్న మాదిగల మీద థు అని ఉంచుకుంటా పాట రాయమనండి. 80% గురుకులాల్లో అడ్మిషన్ తీసుకున్న మాదిగల మీద థు అని పాట పాడమనండి. ఇంత లాభం పొందిరు కాబట్టి ఇంకా వీళ్ళ వాట వీళ్ళకి ఇస్తే ఇంకా ఎక్కువ లాభం. మీరు వాట మాట్లాడడానికి ఇది మాంసపు ముద్ద పంచాయతీ కాదు, వాటాలు వేయడానికి ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ప్రక్రియ. రిజర్వేషన్స్ కు పాలసీస్ ఉన్నాయి, గ్రూప్ పాలసీ ఉంది, ఇండివిజువల్ పాలసీ ఉంది, ల్యాండ్ పాలసీ ఉంది, స్కాలర్షిప్ పాలసీ ఉంది. గ్రూప్ పాలసీ అనేది 1262 కులాలు ఉమ్మడిగా అనుభవించేది. నేను ఇప్పుడే చెప్పిన జస్టిస్ చంద్రచూడ్ వాళ్ళ నాన్న త్రిలోకనాథ కేసులో ఏమంటున్నాడు? సబ్ కేటగరైజేషన్ లేదా వర్గీకరణ చేయడం అనేది సమానత్వపు విలువల్ని మంటగలిపి మొత్తం సమాజాన్ని ధ్వంసం చేయడమే అవుతుంది అని అన్నాడు. ఇది మాలలకే కాదు, ఎస్సీ కులాలు ధ్వంసం అవడానికి కారణమైతుంది. జనాభా దామాష ప్రకారం వాటలు ఇవ్వడానికి ఇది మాంస ముక్కల ముద్ద వాట కాదు. ఇది చాలా మంది తిండిపోతు దొంగల ముఠా అంటున్నారు నాకు. ఎందుకంటున్నా వాటాలేమని అడిగేది తిండిపోతులే కదా, తిండిపోతులే కదా. ఏ తిండిపోతులు? అబద్ధం ప్రచారం చేసే దొంగల ముఠ. కాబట్టి తిండిపోతు దొంగల ముఠ అంటున్నా వీళ్ళందరూ. అంటే ఇప్పుడు మీ దృష్టిలో మాదేలు ఎక్కువ తిన్నారు ఇంతవరకు, అన్ని విధాలుగా వాళ్ళు లాభం పొందారు కాబట్టి ఇప్పుడు ఈ రిజర్వేషన్ ప్రక్రియ కూడా వర్గీకరణ జరిగితే ఇంకా ఎక్కువ లబ్ధి పొందుతారని ఒక అంటే మాలలకు అన్యాయం జరుగుతుంది. మాలలు ఇంకా ఎక్కువ న్యాయం అన్యాయం కానే కాదు, చట్టరీత్యా ఇది జరగదు, రాజ్యాంగ రీత్యా ఇది జరగదు. చట్టరీత్యా జరగనప్పుడు, రాజ్యాంగ రీత్యా జరగనప్పుడు, రాజ్యాంగానికి వ్యతిరేకమైనప్పుడు, చట్టానికి వ్యతిరేకమైనప్పుడు అది దేశ ద్రోహం కింద వస్తుంది. మీరు మీ హక్కుల గురించి మాట్లాడేది దేశ రాజ్యాంగం, దేశ చట్టాలకు లోబడి మాట్లాడాలి. ఇప్పుడు మాలల సభకు పెద్ద దిగ్గుగా వ్యవహరిస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామికి ఏం తక్కువైందని ఆయన సభలు పెడుతున్నాడు. నిజంగా ఈ మాల జాతి మీద ఎంత ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఎందుకు గుర్తురాలే? అంటే ఇప్పుడు ఎస్సీ కూడా ఈ విషయంలో కృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలుపుతున్నా. దాదాపు నాకు తెలిసి ఈ దేశంలో టాప్ బిజినెస్ మ్యాన్స్ లో వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. చాలా కష్టపడి వాళ్ళు పైకి వచ్చారు. వాళ్ళ నాన్నగారు ఎంపీగా ఉన్నప్పటికీ వాళ్ళు పైకి వస్తేనే కష్టపడి వచ్చినట్టు, మందకృష్ణ వస్తేనే దొబ్బి తిని వచ్చినట్టు. ఇప్పుడు నేనేమంటున్నా, ఆయనకు బిజినెసెస్ 17 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈడీ రైట్లు 3 సార్లు జరిగినాయి. ₹1 పట్టుకున్నాయి. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేసిండు. కృష్ణ మాదిగ ఎట్లా సంపాదించిండు? ఎట్లా వచ్చినాయి? బెంగళూరులో హోటల్ ఏడికెళ్ళి వచ్చింది? హైదరాబాద్ సభ పెట్టడానికి మోడీ ఎంత ఇచ్చిండు? అదే మీరే చెప్పాలి, మీడియా వాళ్ళకి తెలుసు, అడగండి. అట్లా వెంకటస్వామి ఏడని తీసుకున్నాడా? మరి మీరు ఎందుకు గుర్తురాలే? వరకు వెంకటస్వామి మీరు మీడియాలో ఉన్నారు. ఆయన గవర్నమెంట్ ద్వారా ఏదైనా తన ఛానల్ కు తీసుకున్నాడా? ఏదైనా గవర్నమెంట్ ద్వారా తన కంపెనీలకు నిధులు తీసుకున్నాడా? బిజినెస్ మ్యాన్, చట్టబద్ధంగా చట్టరీత్యా సంపాదించాడు. ఇప్పుడు నీ అదే చెప్తున్నా. కృష్ణ మాదిగ గెలకనంత వరకు వివేక్ వెంకటస్వామి దగ్గర లబ్ధిదారులు 2 ఉన్నారు. మాలల కంటే మాదిగలే ఆయన దగ్గర ఎక్కువ వెళ్ళేవాళ్ళు. ఆయన ఇప్పటివరకు 15,000 ఎంప్లాయ్మెంట్ ఉంటే 20% రిజర్వేషన్ ఇస్తాడు. అందులో 10% మాలలు ఉంటే 10% మాదిగలు ఉన్నారు. కాకా వెంకటస్వామి దాదాపు 75,000 గుడిసెలు వంచిండు ఆ టైంలో. దాంట్లో 60% మాదిగలకు ఇచ్చిండు. కులం చూసిండ్రా? ఇతగాడు ప్రెస్ మీట్ పెట్టి వివేక్ వెంకటస్వామి కుటుంబం దొబ్బి తిన్నదన్నాడు. ఇప్పుడు నేనేమంటా, జగ్జీవరావు ఎవరు? పీడిత కులాల నాయకుడు. నువ్వు తెచ్చుకున్న ఐకాన్ కదా, నువ్వు అరుగు తెచ్చుకున్న ఐకాన్ కదా. సరే, జగ్జీవరావు చరిత్ర మీద రాను. జగ్జీవరావు దేశ ఉప ప్రధాని. ఈ దేశానికి ప్రధానమంత్రి ఒకడయ్యాడు, లాల్ బహదూర్ శాస్త్రి. అతని మరణాంతరం అతని ప్రాపర్టీస్ ఎన్ని? కారు లోన్లో తీసుకున్నాడు ఆయన. ఆ లోన్ కూడా కట్టలేని పరిస్థితుల్లో మరణించాడు. ప్రధాని కదా. జగ్జీవరావు ఉప ప్రధానిగా చేసినవాడు. 1000 కోట్ల ప్రాపర్టీ ఏడికెళ్ళి వచ్చినాయి? దొబ్బి తింటే వచ్చినాయి, దోసుక తింటే వచ్చినాయి, మోసం చేస్తే వచ్చినాయి. ఇప్పుడు దొబ్బి తిన్నదేవాడు జగ్జీవరావు. దొబ్బి తిన్నాడేవాడు
జగ్జీవరావు. దోచుక తిన్నది ఎవరు? జగ్జీవరావు. ఇప్పుడు ఈ గాయకుడు ఈడ కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చిండే కదా, జగ్జీవరావు మీద థూ అని ఉంచుకుంటా పాట పాడం మనం. ఓకే, అంటే ఒక్కసారి జగ్జీరావు ఎందుకన్నా విలన్ అయిపోయాడు? మీరు కూడా ఆయన కొలుస్తుండే, అభిమానిస్తుండే. నేను ఎన్నడూ అంటే మీరు మాల నాయకులు కూడా ఎవరు అభిమానించలేదు. మాలలు మొదటి నుంచి వ్యతిరేకిస్తుండేనా? నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీరన్నా ఇక్కడ కూర్చున్న కులం పరంగా చూస్తే మాలలు కాంశీరామ్ ను ఈ రోజు కూడా అంగీకరించిండ్రు. కాంశీరామ్ మాదిగానే, అవునా? అవును. ఆయన న్యాయబద్ధంగా అంబేద్కరిజం కొరకు, అధికారం కొరకు పోరాటం చేసిండు. జగ్జీవరావు ఏం చేసిండు? పొలిటీషియన్ ఆయన ఏం చేసిండు? ఓకే, పూనా ఒడంబడికలో మాకు ప్రత్యేక నియోజకవర్గాల కంటే గాంధీ ప్రాణాలే ముఖ్యమని గాంధీ పక్కన చేరి సంతకాలు పెట్టుకున్నాడు జగ్జీవరావు. ప్రత్యేక నియోజకవర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ కోల్పోయి పూనా ఒడంబడికకు ఒప్పుకోవాల్సిన పరిస్థితులు నెట్టేసింది ఎవరు? జగ్జీవరావు, ఎంసి రాజా అనే దళిత ద్రోహులు, ఇద్దరు నాయకులు. ఓకే, అవునా? ప్రత్యేక నియోజకవర్గాలు అంటరాని కులాల కొరకు ప్రత్యేక నియోజకవర్గాలు అయితే అభివృద్ధి చెందుతాయని, ఒకవేళ అది జరిగి ఉంటే ఈ రోజు ఈ దేశంలో అన్టచబిలిటీ ఉండేది కాదు. ఈ రోజు ఈ దేశంలో అంటరాని కులాలు పేదవాళ్ళుగా మగ్గేవాళ్ళు కాదు. వాళ్ళ పరిపాలన వాళ్ళ చేతులు ఉండేది. వాళ్ళ పరిపాలన వాళ్ళ చేతులు ఉండేది, వాళ్ళ బిజినెస్ వాళ్ళ చేతులు ఉండేది, వాళ్ళ నాయకుడిని వాళ్ళు ఎన్నుకునేటోళ్ళు. దాన్ని కాల రాసింది జగ్జీవరావు. ఓకే, ఇప్పుడు జగ్జీవరావు నేను ఏ ఆలోచనతో కొలవాలి? ఓకే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హైందవ ధర్మంలో ఉన్నటువంటి అంటరాని కులాల వివక్షత చూసి బౌద్ధ ధమ్మంతోనే నా జాతికి ప్రయోజనం జరుగుతుందని బౌద్ధ ధమ్మ స్వీకరణ కొరకు అనౌన్స్ చేస్తే మతం మారడం ద్రోహపు చర్య, పిరికి పందల చర్య అన్నాడు. కృష్ణ మాదిగకు నేను ఒక సభలో కూడా చెప్పిన జగ్జీవరావు భాషలో కృష్ణ మాదిగ పిరికి పంద, జగ్జీవరావు భాషలో కృష్ణ మాదిగ మతం మారిన ద్రోహి. ఓకే, నా భాషలు చెప్తలేదు. నా భాషలో నీకు భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో మత స్వేచ్ఛను కల్పించింది. కృష్ణ మాదిగా నువ్వు ఏమైనా మతాన్ని స్వీకరించు. ఓకే, మా బాబాసాహెబ్ చెప్పిండు, నేను గౌరవిస్తా. నువ్వు తెచ్చుకున్న నాయకుడు భాషలో నేను చెప్తున్నా. మరి నాకేడ ఉన్నది ఇన్ఫర్మేషన్? జగ్జీవరావు భార్య రాసినటువంటి పుస్తకంలో ఇదే రాసింది. ఓకే, అదే మందకృష్ణ మాది ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పినట్టేనా, మా పట్ల మాలకు చిన్న చూపు ఉంటుంది, అసలు మా పట్ల ఒక వివక్ష ఉంటుంది, మా పిల్లల్ని వాళ్ళు చేసుకుంటారా అని ఒక క్వశ్చన్ రైజ్ చేసినా. అదే నోరు ఇప్పితే అబద్ధాలు, అసలు కంపు నోరు అది. అతని అల్లుడెవడు? అతని అల్లుడెవడు చెప్పడం? మాలోడు కాదా? ఏదో ఇంటర్వ్యూలో మీ అల్లుడు మాల కాదా అంటే ఏమో తెలుసుకో అన్న. చెప్పడానికి తప్పేముంది? ఓకే, చెప్పడానికి తప్పేముంది? లేదా నీ కులంలో మా కులంలో ఎలిజిబుల్ దొరకలేరా మాలోనికి ఇచ్చినావని అంటాడనే భయమా? మరి ఆయన ఎట్లా చెప్తున్నా అసలు మేమంటేనే వివక్ష, మమ్మల్ని చిన్న చూపిస్తారు. అతని భార్య ఎవరు? నేనేమంటున్నా, నోరు ఇప్పితే అబద్ధం మాట్లాడతాడు అంటున్నా. ఓకే, మా పిల్లని చేసుకుంటారా అంటే నీ పిల్లను మాలోడే చేసుకున్నాడు కదా, ధైర్యంగా ప్రకటించు. ఎందుకు ప్రకటించవు? బాబాసాహెబ్ ఉద్యమం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కులాలు కలిసి పోరాటం చేసినాయి. ఎన్టీ రామారావు లాంటి రాజకీయాలను ప్రభావితం చేసినాయి. ఆయనను దిగి వచ్చేటట్టు చేసినాయి. ఆయన దిగి వచ్చి చర్చలు చేసే పరిస్థితుల్లో నెట్టేసినాయి. అటువంటి సమాజంలో 2 కులాల మధ్య మాక్సిమం రక్త సంబంధాలు బాగా ఏర్పడినాయి. ఓకే, మీరు తెలంగాణలో చాలా సందర్భాల్లో గమనించవచ్చు, ఆంధ్రప్రదేశ్ లో గమనించవచ్చు. ఇక్కడ పిల్ల అటు పోయింది, అక్కడ పిల్ల ఇటు వచ్చింది, జరిగినాయి. ఆటంకం ఎవరేసిండ్రు? జరగకుండా కృష్ణమాది వేసిండు. ఓకే, ఆటంకం ఎవరేసిండు? ఆ విష బీజాలు నాటింది ఎవరు? కృష్ణమాదిగా నాటిండు. విషయం ఏంటంటే రేపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ద్వారా అయ్యేదున్నా రాజ్యాంగం ప్రకారం అది నిలబడదు. అదే ఇప్పుడు పెళ్లి గురించి ఎలా మాట్లాడారు ఒక సంభాషణ మీరు చెప్తుండ్రు కదా ఇంటర్వ్యూలో, ఒక సింగర్ వచ్చిండు ఇంటర్వ్యూలో కూర్చుండు ఈ విధంగా పాట రాసినని.
పాపం ఆయన ఏం చెప్పాడంటే అన్న, ఎందుకు పాప అంటున్నా అంటే ఆయన నిజం ఒప్పుకుడు. నేను 7th క్లాస్ వరకే చదివినా, ఆయన పిల్ల కూడా ఆయన భార్య కూడా ఎగ్జాక్ట్ అదే అదేనా ఆయన అదే అంటుడు. నేను 7th క్లాసు, నాకు చదువులేదు కాబట్టి నేను ఒక సన్నాసిని. ఆయన భాషలో నీ చదువులేదు అంటే నాకు పెద్ద తెలియదు కాబట్టి ఏదో ఒకటి అయిపోయింది. కనీసం మానవ విలువలు ఉంటే సరేనా, ఒక కులాన్ని ద్వేషించే పాట పాడడు, ఒక మనిషి అయితే పాడడు, మానవ నీతి ఉంటే పాడడు, ఒక నిజాయితీ ఉంటే పాడడు. అన్న మానవ మానవ పాటలు పాడుతున్నాడు. ఆయన కులమే దోచుకున్నది తూ అని ఊపమను. మరి ఇలాంటి ఎథిక్స్ ఉన్న మాలలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 80% సీట్లు మాదిగలకు దోచిపెట్టిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద తూ అని ఉంచుకుంటా పాట పాడమను. ఓకే అంటే దళిత బంధు మొత్తం నిన్నది మాదిగలే, తూ అని ఉంచుకుంటా పాట పాడమను. నీతి లేని నిజాయితీ లేని దుర్మార్గులు ఈ రోజు సమాజంలో చలామణి అవడం చేత మాదిగ సమాజం మోసపోతుంది. ఓకే నేనేమంటున్నానంటే నేను ఆవేశం ఒక క్వశ్చన్ అన్న, ఇదేంటంటే ఇలాంటి ఎథిక్స్ ఉన్న మాల నాయకులు మరి ఒక సభల ఆయన ఉద్దేశించి ఆయన పర్సనల్ జోలికి వెళ్ళి మరి మా మాల పిల్ల ఉండి పెడితే ఎట్లా తింటావు అని ఎట్లా అడుగుతారన్న? మీకనే ఎథిక్స్ ఉన్నాయి కదా. నేనైతే వినలేదు. ఎవరన్నారు? నిజంగా వినలేదు అన్న, చెప్పండి మీరు. నేను వినలేదు. మరి వాళ్ళని ఏమంటారు మీరు? ఇప్పుడు మీ మాల నాయకులే ఇగో ఇక్కడ చర్యకు ప్రతి చర్య ఉంటది. మరి ఆయన అదే చెప్పిండు, మాలల మీద పాటలు రాసినావు. లేదు, పాట రాయకముందుకే ఒక మాల నాయకుడు ఆయన అన్నాడు, మా మాల పిల్ల పాట రాయకంటే ముందు కాదు, ఓకే, పాట రాసిన తర్వాతనే ఆ సంఘటన జరిగింది. ఓకే, అంటే ప్రతీకారం తీసుకు పాట ఇప్పుడు ఏముంటది, మీరు నన్ను గౌరవిస్తే నేను మిమ్మల్ని గౌరవిస్తాను, మీరు నాకు గౌరవించకపోతే మీకు గౌరవించాలి.